మకర సంక్రాంతి రోజు శబరిమలలో మకర జ్యోతి ఎందుకు కనబడుతుందో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి విగ్రహాన్ని శబరిమలలో ప్రతిష్ఠించిన తరువాత అయ్యప్పను పెంచిన తండ్రి రాజశేఖరుడికి అయ్యప్ప స్వామి బాగా గుర్తుకు వస్తూ ఉంటాడు. కొన్ని రోజులు రాజశేఖరుడు ఏమీ తినకుండా అయ్యప్పను గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యప్ప, నాకు నిన్ను చూడాలని ఉంది నాయనా అని తన మనసులోనే బాధతో కృంగిపోతూ ఉంటాడు. ఆయన బాధని చూసి అయ్యప్ప స్వామి తట్టుకోలేకపోతాడు. అయ్యప్ప స్వామి రాజశేఖరుడు ముందు ప్రత్యక్షమయ్యి, తండ్రి, మీరు ఇలా భోజనము చేయకుండా నన్నే తలుచుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కదా, ఇలా మీకేమైనా అయితే నేను తట్టుకోలేను తండ్రి గారు అని చెప్పగా రాజశేఖరుడు అయ్యప్పని కౌకిలించుకొని, నిన్ను నేను చూడకుండా ఉండలేకపోతున్నా అయ్యప్ప అని అయ్యప్పని పట్టుకుని బోరున ఏడుస్తాడు. అయ్యప్ప స్వామి తన మీద ఉన్న ప్రేమకి సంతోషించి, తండ్రి, మీ వేదన నాకు బాగా అర్థమయ్యింది. ఇక నుండి ప్రతి సంవత్సరం రైతులు సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడి సంతోషంగా జరుపుకునే పండగైన మకర సంక్రాంతి రోజున ప్రతి ఒక్క భక్తుడికి నేను ఒక జ్యోతి రూపంలో మారి